ఒక చిన్న ప్రశాంతమైన గ్రామముంది. ఆ గ్రామంలో సోదరులు శ్రీహాన్ మరియు విహాన్ నివసించేవారు. వాళ్ల వయసు 8 సంవత్సరాలు. ప్రతి సాయంత్రం వారు నది ఒడ్డుకు ఆటల కోసం పరుగెత్తేవారు. ఒకరోజు పొదల మధ్యనుంచి ఏదో చిన్న ప్రాణి కేకలు పెట్టినట్టు వినిపించింది. దగ్గరగా వెళ్లి చూడగా ఒక చిన్న మేక కాలిమీద తాడు చుట్టుకుపోయి ఇరుక్కుపోయింది. శ్రీహాన్ జాగ్రత్తగా తాడును విప్పాడు. విహాన్ నది నుండి నీళ్లు తీసుకువచ్చి మేకకు ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత మేక సంతోషంగా తన మందలోకి పరిగెత్తింది. ఆ రోజునుంచి ఆ మేక ఇద్దర్నీ ఎక్కడికి వెళ్లినా వెంటాడుతూ వచ్చేది. కొద్ది రోజుల తరువాత వారి ఇంటి పక్కనే ఒక జంట పక్షులు గూడు కట్టడం ప్రారంభించాయి. శ్రీహాన్ మరియు విహాన్ ఆసక్తిగా గమనించారు. ఒక వేడివేసవి మధ్యాహ్నం శ్రీహాన్, విహాన్ నారింజ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మేక ఆ చిలుకల గూడు తినడానికి ప్రయత్నించింది. వెంటనే వారు మేకను దారి మళ్లించి పక్షుల గూడు రక్షించారు. ఆ రోజునుంచి సోదరులు గ్రహించారు, జంతువులను చూసుకోవడమంటే కేవలం వాటికి ఆహారం పెట్టడం కాదు, రక్షించడం, మార్గం చూపించడం కూడా. శ్రీహాన్, విహాన్, మేక మరియు పక్షుల కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.